పరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడొక దేవా, ఎన్నటెన్నటికి మారని మార్పు లేని దేవా, ఆశ్చర్యములు అద్భుతములు జరిగించు తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు ఉన్నతముగా హెచ్చించబడిన యేసుక్రీస్తు వారి ధనికరమైన మహిమగల నామంలో మిమ్మల్ని ఆరాధించి పూజిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ సమయంలో మీ సన్నిధిలో కనబడే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మిమ్మల్ని పూజించి సేవించి ఆరాధించి మహిమపరచుట కొరకు మమ్మల్ని సమకూర్చినందు కొరకై స్తోత్రాలు. మీ పరిశుద్ధ లేఖనం నుండి మీ ప్రత్యక్షతను మాకు నూతనముగా అనుగ్రహించము. పరిశుద్ధాత్మదేవా, నీ దాసుని ఆవేశించుము. నీ దాసుని నింపి తన నోట మీ మాట ఉంచి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. సమస్తమును బాగుగా చేయు దేవుడవు నాయన. కలవరశిలలో మీరు చేసిన బలియాగమును బట్టి, మీరు కార్చిన పుణ్యరక్తమును బట్టి, మరణమును జయించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడు అయినందు కొరకై ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తూ ఉంటున్నాం. మరొకసారి నన్ను మమ్మలను సమస్తమైన సేవోపకరణముల మీ రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకుంటూ కృతజ్ఞత వందనములతో యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా, పాడెదము మన యౌవన జీవితముల్ శారీరాశకులో పరచి, మన యౌవన జీవితముల్ శారీరాశకులో పరచి, చెడు మాటలను పలుకోచు శాంతి లేక యుంటిమిగా, చెడు మాటలను పలుకోచు శాంతి లేక యుంటిమిగా, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా, పాడెదము. చెడు మార్గమున పోతిమి, దాని అంతము మరణము. చెడు మార్గమున పోతిమి, దాని అంతము మరణము. నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి. నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా, పాడెదము
సత్య దేవుని నామమున మొరలిడక నిత్య సత్య దేవుని నామమున మొరలిడక స్వంత నీతి తోడానే దేవుని రాజ్యము కోరితిమి స్వంత నీతి తోడానే దేవుని రాజ్యము కోరితిమి అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము తన రక్తధారాలలో మన పాపములను కడిగి తన రక్తధారాలలో మన పాపములను కడిగి మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పాపులమైన మన మీద తన ఆశ్చర్య ఘన ప్రేమ పాపులమైన మన మీద తన ఆశ్చర్య ఘన ప్రేమ కుమారించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము కుమారించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన
ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము మన రక్షకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన రక్షకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన దేవుని కార్పించెదము జీవాత్మా శరీరములను మన దేవుని కార్పించెదము జీవాత్మా శరీరములను అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము. ఎందుకు తిన్నారు ఉదయకాలం అన్నం? అవసరం ఏముంది? తినాల్సిన అవసరం ఎందుకు? తినకపోతే ఏమవుతుంది? నీరసం వస్తుంది. వెరీ గుడ్. ఇంకా ఒక రోజంతా తినలేదు, 2 దినాలు తినలా, 3 దినాలు తినలేదు, లేచి నిలబడగలరా? నడవగలరా? 10 దినాలైతే పరలోకానికి ప్రవేశం కదా. మరి మన శరీరం ఎదగాలి, బలము కలిగి ఉండాలి, పని చేయాలి అంటే మనకు ఆహారం అవసరం. ఆ రీతిగా పరిశుద్ధతలో ఎదగడానికి, దేవుని చేతిలో పరిశుద్ధమైన పాత్రగా ఉండి ఆయనను సేవించడానికి మనము దేవుని వాక్యం అనే ఆహారాన్ని భుజించాలి. ఈ ఆహారం ఎలాగ జీర్ణమవుతుందో, మనం తిన్న ఫిజికల్ ఫుడ్ ఎలాగ జీర్ణమవుతుందో, ఎలాగన బలమిస్తుందో మనకు తెలియదు, డాక్టర్స్కి తెలుసు. అయితే మనకు కూడా కొద్దిగా తెలుసు. సైన్స్లో, న్యాచురల్ సైన్స్లో మనం నేర్చుకున్నాం. మేము చదివే దినాల్లో 9వ తరగతిలో డైజెషన్ సిస్టము ఇంకా ఎనాటమీ అంతా ఒక చిన్న పాఠం ఉండేది. అప్పుడు తెలిసింది, ఓహో మనం అన్న తినేటప్పుడు ఇక్కడ లాలాజలం ఉంది, ఈ లాలాజలము షుగర్స్గా మార్చేస్తుంది ఫుడ్లో. ఆ తర్వాత లోపలికి పోతుంది. లోపలికి పోయినప్పుడు అక్కడ జఠర రసం, ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు, తెలుగు మీడియం నేను. ఆ జ్యూస్, ఏం జ్యూస్ అయ్యా? అక్కడ హెచ్సిఎల్ ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో దీని ఆహారం అంతా ముక్కలుగా చేస్తుంది. ఆ తర్వాత బైల్ జ్యూస్ వస్తుంది, పైచి రసం వస్తుంది. ఆ తర్వాత క్లోమ రసం వస్తుంది. అబ్బా, ఇవన్నీ కలిసి ఆహారాన్ని అబ్జార్బబుల్గా అంత లిక్విడ్ ఫామ్లోకి తీసుకొస్తుంది. 3 గంటలు 4 గంటలు పడుతుంది. ఆ తర్వాత చిన్న ప్రేవుల్లోకి వెళ్తుంది. చిన్న ప్రేవులు ఈ ఆహారాన్ని రక్తంలోకి తీసుకెళ్తాయి. ఆ రీతిగా మనకు ఎనర్జీ వస్తుంది అనే మాటలు విన్నాం. నిజమా కాదా? అది మనకు తెలియక ముందు కూడా అన్నం తిన్నాం మనం. మరి అప్పుడు కూడా ఇదంతా జరిగిందా లేదా? మమ్మీ, ఈ ఆహారం ఎలాగో జీర్ణమైన శక్తిని ఇస్తుందో నేను తెలుసుకునే వరకు నేను అన్నం తిన్నాం. మీలో ఎవరైనా అన్నారా? పుట్టగానే పాలు తాగినాం, ఆ తర్వాత అన్నం తిన్నాం, ఆ తర్వాత మాంసం తిన్నాం. 9వ తరగతికి వచ్చే వరకు మనకేం తెలియదు అసలు. మనకు తెలియకపోయినా మన తిన్న ఆహారం మనకు జీర్ణమయ్యి మనకి శక్తి బలం ఇచ్చిందా లేదా? ఆ రీతిగా దేవుని వాక్య సత్యాలు అనేకమైనవి మనకు తెలియకపోవచ్చు. మనం చేయవలసిన పని ఏంటంటే ఆహారం తినడమే.
దేవుని వాక్యం అనే ఆహారాన్ని మనం భుజిస్తూ వస్తే నాయన చేపలు పోతాయి, పెన్తో చాప ఎందుకు కొడతావు, పెన్ ఇరిగిపోద్ది, చాప పోద్ది, ఇటు చూడు నా వైపు. కనుక ఇప్పుడు ఏంటంటే మనం ఆహారాన్ని ఎప్పుడైతే మనం భుజిస్తామో మనకు తెలియకుండానే మనలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరి హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, ఆయనకు మనం ఆలయం. దేవుని యొక్క వాక్య ఆహారాన్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనకు జీర్ణింపజేస్తాడు. జీర్ణింపజేసి ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి బలమును, సామర్థ్యాన్ని, పాపమును ఎదిరించడానికి కావాల్సినటువంటి శక్తిని, వీటన్నిటినీ పరిశుద్ధాత్ముడే మనకు అనుగ్రహిస్తాడు. అది ఎలాగో జరుగుతుంది అని నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పర్వాలేదు, తెలుసుకుంటే మంచిది, తెలుసుకోకపోయినా సరే నీ వంతు పని ఏంటంటే వాక్యము చదవడమే నీ పని, వాక్యం చదవడమే నీ పని. ఆ రీతిగా మన వాక్యం చదువుతూ వచ్చినప్పుడు మనం పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటాము. సరే, అనేక సార్లు ఎందుకు పరిశుద్ధతలో ఎదుగుదల లేకపోగా పాపములో పడిపోతున్నాం? ఎందుకు పాపము మనల్ని ఈడ్చుకొని పోతున్నది అనే విషయాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు వాట్ కాజెస్ ఏ హోలీ వన్ టు గెట్ డిఫైల్డ్. ప్రభు మనల్ని పరిశుద్ధులని పేరు పెట్టాడు కదా, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచినాడు కదా మనల్ని. అయినప్పటికీ మనం అనేక సార్లు ఎందుకు మనం అపవిత్రమైపోతున్నాం, ఎందుకు పరిశుద్ధ జీవితం మలినపరచబడుతూ ఉన్నది? దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేసినప్పుడు కొన్ని సంగతులు మాత్రమే మనం చూద్దాం. ఇందాక మనం చదివాం హెబ్రీ 2:3. చదవండి మళ్ళీ ఎవరైనా ఒకరు, హెబ్రీ 2:3. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. కనుక ఇప్పుడు అమ్మ నిన్నటి పేపర్లు బ్రదర్స్ ఈ మెటీరియల్ అంతా సప్లై చేయమన్నాం, వీళ్ళంతా రాసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు, వినడం లేదు. మీరు మెటీరియల్ తీసుకొని సాయంకాలం వారికి దయచేసి ఇవ్వండి. ఇవ్వకపోతే మళ్ళీ నేను అబద్ధికుని అవుతాను. ఆ అంకుల్ చెప్పాడు, అబద్ధం చెప్పేశాడు, వాళ్ళు ఎవరే లేదు. అంకుల్ కూడా ఇంత పరిశుద్ధి గురించి ఇంతసేపు మాట్లాడాడు, అంకులు చివరికి అబద్ధం చెప్పి మనల్ని మోసం చేసేవాడు రా, వాడు రాసుకొని లేదు, ఇటు మెటీరియల్ ఇవ్వలేదు అని తప్పనిసరిగా వాళ్ళు నన్ను నిందిస్తారు. కనుక మిమ్మల్ని కూడా అంటారు. కనుక దయచేసి మన మాట అంటే మనం చెప్పినట్లుగా వాళ్ళకి మీరు మెటీరియల్ అందజేయాలి. సాయంకాలం రాసుకోవాకండి, మీకు మెటీరియల్ అందిస్తాం. నిర్లక్ష్యము చూడండి, మీరందరూ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్గా ఉన్నారు. మీరు కాలేజీలో సీట్ సంపాదించారు, కాలేజీలో చేరారు, హైయర్ ఎడ్యుకేషన్కి చేరిన తరువాత మీరు నిర్లక్ష్యంగా ఉంటే, క్లాసులకు వెళ్లకుండా ఉంటే, ఇంటి దగ్గర కూర్చొని గోడకు రంగేసుకుంటూ ఉంటే మీరు పాస్ అవుతారా? కాలేజీలో లెక్చర్స్ ఉన్నారు, అన్ని ఫ్యాకల్టీస్ లెక్చర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, లైబ్రరీ ఉన్నది, ప్రాక్టికల్స్ కొరకైనటువంటి ఎక్విప్మెంట్ అంతా ఉన్నది, బుక్స్ అన్నీ ఉన్నాయి, నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు నీవు లైబ్రరీ ఉపయోగించుకోకుండా, ఫ్యాకల్టీస్ యొక్క ఎబిలిటీస్ ఉపయోగించుకోకుండా, నీ డౌట్స్ క్లారిఫై చేసుకోకుండా, నోట్స్లు రాసుకోకుండా, క్లాస్కి వెళ్లకుండా ఉంటే నువ్వు పాస్ అవుతావా? దీన్ని ఏమంటామంటే నిర్లక్ష్యము అంటాం. అక్కడ సౌకర్యాలు లేక కాదు, చెప్పేవాళ్ళు లేక కాదు. ఆ రీతిగా రక్షించబడిన తర్వాత మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుట కొరకు దేవుడు అన్ని సదుపాయాలు చేసినాడు. సేవకులను ఇచ్చినాడు, బోధకులను ఇచ్చినాడు, సువార్థికులను ఇచ్చినాడు, సండే స్కూల్ టీచర్సు, యూత్ కౌన్సిలర్సు, ఆ రీతిగా ప్రార్థనా కొడికలు, బైబిల్ స్టడీసు, స్పెషల్ మీటింగ్స్ అండ్ స్పెషల్ ఈటింగ్స్, ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఏ రీతిగా మనం ఎదిగే వారంగా ఉంటాం? ఏం చేయాలి అలాంటి వారి విషయంలో? నిర్లక్ష్యంగా ఉంటే ఏం చేస్తాం? కనుక రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండడము, కొన్ని దినాలకు మనము పాపములో పడిపోతాం, లోకములో కలిసిపోతాం. అందుకని విలాప వాక్యాల్లో చూస్తే మేలిమి బంగారంతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు
ఎట్లు బొగ్గువలే నలుపైపోయినారు. పాల కంటే తెల్లని వారు. VBSలో సండే స్కూల్లో మిమ్మల్ని చూసినప్పుడు మాకు ఎంత ఆనందం అంటే, ఆరి తర్వాత మీరు యవనస్తులై ఇంకొంచెం పెద్దవారు అయిపోతే, అరే ఆ దినాలు VBSలో వాక్యాలు ఖండిత వాక్యాలని చెప్పి ఆ మెమరీ వర్సెస్ అని వ్రాసిన పరీక్షలు పెడితే వీళ్ళు ప్రైజులు తీసుకున్నారు. పాల కంటే తెల్లగా ఉన్న ఈ యవనస్తులు వీళ్ళేనా ఇప్పుడు బొగ్గు కంటే నలుపు అయిపోయినారే? ఏమైనారు? ఎందుకు అయిపోయినారు? నిర్లక్ష్యము. రక్షణ ఉచితము. యు హావ్ టు వర్క్అవుట్ యువర్ ఓన్ సాల్వేషన్. పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు, నేను మీతో లేని కాలంలో మీ సొంత రక్షణను భయముతోనో వణకతోనో కొనసాగించుకునండి. వర్క్అవుట్ యువర్ ఓన్ సాల్వేషన్, నాట్ వర్కింగ్ ఫర్. రక్షణ కొరకు మనం కాదు ప్రయాసపడేది. బాబు వినరా, రక్షణ కొరకు కాదు మనం ప్రయాసపడేది, రక్షణలో కొనసాగుట కొరకైనటువంటి ప్రయాస. రక్షణలో కొనసాగాలి. అది వర్క్అవుట్ యువర్ ఓన్ సాల్వేషన్. రక్షణలో కొనసాగుట కొరకు దేవుడిచ్చిన సదుపాయాలు మనం ఉపయోగించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే దినాలు గడిచే కొలది మనము ఆత్మీయమైనటువంటి దరిద్రతలోనికి, ఆ తర్వాత పాపములో పడిపోవడానికి అవకాశం ఉన్నది. రెండవదిగా మనం చూసినప్పుడు హెబ్రీ 3వ అధ్యాయం 13వ వచనం చదవండి త్వరగా. హెబ్రీ 3:13. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. పాపం అందరం కలిసి చదివితే మంచిది ఆ మాట. హెబ్రీ 3:13. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచబడకుండానట్లు చదవండి చదవండి. ఎందుకు ఆపు చేశారు? నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఆ తర్వాత మాట కూడా చదవండి. ఏలైనగా మనకున్న దృఢ విశ్వాసము అంత మటుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమయ్యుందుము. 12 కూడా చదువుదాం, అందరం కలిసి చదువుదాం. అందరు చదవండి. సహోదరులారా, జాగ్రత్తగా చూచుకొనడి. ఒకవేళ జీవమగల దేవుని విడిచిపెట్టిపోయేటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఉంటుందేమో. ఈ పత్రిక విశ్వాసులకే రాసినాడు పరిశుద్ధాత్ముడు. నమ్ముకున్న నీకు నాకే. విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ ఉంటుందేమో. ఎందుకు? కింది వచనంలో చూస్తే పాపముల కలిగే భ్రమ, ఇల్యూషన్. కలలో మీకు బాగా ఆకలి అవుతా ఉందిరా, అన్నం తినమని మమ్మీ బతిమలాడినా అలిగి నిద్రపోయారు. ఆ నిద్రలో మీరు హైదరాబాద్ బిర్యానీ తిన్నట్టు, ప్యారడైజ్ బిర్యానీ తిన్నట్టు, పుల్లారెడ్డి స్వీట్లు తిన్నట్టుగా కల వచ్చేసింది. అబ్బా ఎంత బాగుందో. నిద్రలేచినాం. నిద్రలేస్తే కడుపు నిండిందా, కడుపు కాలుతా ఉందా? ఏమ్మా, కాలుతా ఉంది. దట్ ఈస్ ఇల్యూషన్. అంటే అది అర్థం భ్రమ. పాపము నీకు అలాంటి భ్రమను పుట్టిస్తుంది, కానీ అది నీ యొక్క నిజమైన కోరికను తీర్చలేదు, నిజమైన ఆకలిని తీర్చలేదు అది. కనుక ఆ రీతిగా నిర్లక్ష్య స్వభావంతో పాపంలో కలిగే భ్రమ చేత మోసపోయి అజాగ్రత్తగా ఉన్నట్లయితే పాపములో పడిపోవడానికి అవకాశం ఉన్నది. ఇది రెండవది, నిర్లక్ష్యము. నేను చాలాసార్లు అనుకుంటాను, యవన బిడ్డలు మందిరానికి వచ్చి ఇంటి దగ్గర అమ్మానాయన ప్రార్థన చేసి స్కూటీలు కొని యాక్టివాలు కొని వరే మందిరానికి బండిరాని బతిమలాడితే వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చి కూడా గోళ్ళు గిలుకునేవాడు, ఇక్కడికి వచ్చి కూడా పెన్తో ఆట ఆడేవాడు, ఇక్కడికి వచ్చి కూడా చాప గిల్లేవాడు. నేనేమనుకుంటానంటే, అసలు వీళ్ళు స్కూల్లో ఎలా ఉంటారు, కాలేజీలో ఎలా ఉంటారు? దేవుని మందిరంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే వీరు అసలు యాక్చువల్ వాళ్ళ యొక్క సెక్యులర్ స్టడీలో ఎలా ఉంటారు? నా అనుభవంలో చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే మందిరంలో శ్రద్ధ గల వారిగా ఉంటారో వారు క్లాసులో కూడా శ్రద్ధగా ఉంటారు, వారి యొక్క సెక్యులర్ లైఫ్లో కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు.
ఇక్కడే నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే దేవుని వాక్యం చెప్పి వినే విషయంలో, రాసుకునే విషయంలో, చదివే విషయంలో, బైబిల్ తెరిచే విషయంలో, బైబిల్ తెరవడం అంటే వాడి కాలు వేసుకొని ఒక చేతితో తిప్పుతున్నాడు. ఎప్పుడు తిప్పుతాడు వీడు? హెబ్రీ గ్రంథం. దేవుని ఇంటిలోనే మీరు ఈ రీతిగా ఉంటే బయట మీ కాలేజీలో, మీ స్కూల్స్లో ఇంతకంటే దౌర్భాగ్యకరమైన నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోతారు. యూ కెన్ నాట్ షైన్ ఈవెన్ ఇన్ యువర్ సెక్యులర్ లైఫ్. దేవుని ఇంటిలో మీరు ఇది నేర్చుకుంటే, వాక్యం చదవ నేర్చుకుంటే, శ్రద్ధగా గడవ నేర్చుకుంటే మీ యొక్క సెక్యులర్ కెరీర్లో కూడా మీరు ఎంతో అభివృద్ధి పొందుతారు. 4 రకాల స్టూడెంట్స్ ఉంటారన్నమాట. డిలిజెంట్ స్టూడెంట్స్, శ్రద్ధగా వినేవారు, శ్రద్ధగా నోట్సులు రాసుకునేవారు, వీళ్ళని డిలిజెంట్ స్టూడెంట్స్ అంటారు. 2వ రకం స్టూడెంట్స్ ఎవరయ్యా అంటే డీవియేటెడ్ స్టూడెంట్స్. చిన్న శబ్దం రాగానే వెనక్కి తిరిగి చూస్తాడు, పక్కకు చూస్తారు. దే విల్ ఈజీలీ గెట్ డీవియేటెడ్. ఇంత కష్టపడి ఇక్కడ పాఠం చెప్తా ఉంటే చిన్న శబ్దంగానే పక్క తిరిగి చూస్తూ ఉంటారు. వీళ్ళని డీవియేటెడ్ స్టూడెంట్స్ అంటారు. 3వ రకం స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఎవరయ్యా అంటే డల్ స్టూడెంట్స్. ఎంత చెప్పినా అలానే ఉంటారు, వాళ్ళు డల్గా ఉంటారన్నమాట. నిద్రపోయి లేచి వచ్చినట్టుగా కనబడుతూ ఉంటారు. 4వ రకం స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఇన్స్పెక్టర్స్. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. క్లాసులు ఎలా ఉన్నారా, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, టీచర్స్ వస్తున్నారా, ఇలా ఒక చిన్న నోట్బుక్ ఊపుకుంటూ వస్తుంటాడనమాట. ఈ రోజుల్లో వీళ్ళ గురించి చెప్తాను, వీళ్ళు ఎక్కువైపోయారు కనుక గర్ల్స్ కూడా ఏం తక్కువ పాఠాలే నేర్చుకోవడంలా ఆ రీతిగా ఉంటారు. 4 రకాల స్టూడెంట్స్ ఉంటారు. రిజల్ట్స్ రాగానే డిలిజెంట్ స్టూడెంట్ ఆయన ఎక్కడ ఉంటాడు? డిస్టింక్షన్లో ఉంటాడు, ఫస్ట్ క్లాస్లో ఉంటాడు, ర్యాంక్లో ఉంటాడు. డీవియేటెడ్ స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారు? వెయిట్ లిస్ట్లో కూడా కనపడవాళ్ళ నంబర్లో. డల్ స్టూడెంట్స్ ఉంటారు, కనీసం పాస్ అయి ఉంటారు వాళ్ళు. వాడు డల్లే కానీ శ్రద్ధగా ఏదో చెప్పింది తనకు అర్థమైన వరకు విన్నాడు కాబట్టి పాస్ అయిపోయాడు. ఇంకా ఇన్స్పెక్టర్లు చూస్తే నువ్వు డిగ్రీ అయిపోయే వరకు వాడు 10th క్లాస్లోనే ఉంటాడు. ఆత్మీయ జీవితంలో మీకు శ్రద్ధ లేకపోతే మీరు సెక్యులర్ ఎడ్యుకేషన్లో కూడా షైన్ అవ్వలేరు. ఇక్కడే ఆరంభం అవుతుంది డిసిప్లిన్ అనేది, జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని ఇంట్లోనే ఆరంభం అవుతుంది. ఇక్కడ నుండే మీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఇక్కడ నుండే మీ యొక్క అభివృద్ధి ఆరంభం అవుతుంది. దేవుని యొక్క వాగ్దానం ఇది నా మాటలు కాదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నీ కొరకు ప్రార్థన చేయుచున్నానని యోహాను పత్రికలో మనం చూస్తాం. 2వ పత్రికలో అన్ని విషయములలో దిస్ ఎ ప్రపోర్షనల్ రిలేషన్. నేనే మ్యాథమెటిక్స్ చెప్పడంలో మీకు భయపడిపోయి వెళ్ళిపోబాకండి. యాజ్ ఇట్ ఈజ్ కదా, మనం ఏ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ టు బి. ఏమంటాం? నిష్పత్తి అంటాం. ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే ఇది తగ్గుతుంది. ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఇంకోటి ఉంది. ఇది పెరిగితే ఇది తగ్గుద్ది, ఇది పెరిగితే ఇది తగ్గుతుంది. అయితే ఆత్మీయ జీవితం ఎలాంటి తెలుసా? ఆత్మలో అభివృద్ధి పొందే కొలది అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతావు. నిజంగా నీవు సెక్యులర్ లైఫ్లో ఆశీర్వదించబడాలి, ఉన్నతమైన స్థానంలోనికి రావాలి అని కోరుకుంటే దేవునింటిలో శ్రద్ధగా ఉండు. దేవునింటికి వచ్చుటలో, దేవునింటికి వచ్చినప్పుడు వాక్యం చదవడంలో, శ్రద్ధగా వినడంలో నీవు ఎంతగా ఆసక్తి కనబరుస్తావో అంత ఆశీర్వాదం నీ సెక్యులర్ లైఫ్లో కూడా ఉంటుంది. కేర్లెస్నెస్ 2వది. 3వదిగా మనం చూసినప్పుడు బిసెటింగ్ సిన్స్, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవి. చూడండి, హెబ్రీ గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ 12:1 త్వరగా చదవండి. 1-2 వచనాలు చదవమ్మా. ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు అని యేసు వైపు చూచుచు చాలు. చూడండి, ఇక్కడ సులువుగా చిక్కులబెట్టు పాపములు. విశ్వాస జీవితంలో పెద్ద పెద్ద పాపాలు, ఎందుకైనా బైబిల్ మూసేసావు, బైబిల్ దర్శించు. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం చాలా సులువుగా చిక్కు పెడుతుంది. అదేం పెద్దదనుకోవాకండి.
ఒక చిన్న పొరపాటు కొన్ని వందల కోట్లు నష్టమైనటువంటి విషయాన్ని మీకు చూపిస్తాను. ఓ చిన్న వీడియో క్లిప్ చూడండి. ఏ స్మాల్ మిస్టేక్, నాట్ ఏ బిగ్ మిస్టేక్. ఇది మన ఇండియన్ GSLV రాకెట్. See the faces. What you can understand is a disaster, failure. Take off a majestic lift off. Everyone clapped, everyone rejoiced. Within 40 seconds, total disaster. What happened? మరొకసారి చూడండి, మీకు అర్థం కాదు. ఒక చిన్న పొరపాటు ఈ రాకెట్ కొన్ని వందల కోట్లు, కొన్ని వేల మ్యాన్ అవర్స్ యొక్క హార్డ్ ఎఫర్ట్స్, అవన్నీ కూడా ఒక చిన్న పొరపాటు వలన బూడిదైపోయింది. మళ్ళా చూడండి, మీకు అర్థం కాదని మళ్ళా చూపిస్తున్నాను. ఇది మన శ్రీహరికోటలో ఉన్న సెకండ్ లాంచ్ ప్యాడ్, GSLV రాకెట్. దానికి 4 స్టాప్-ఆన్స్ ఉంటాయి. కోరు అని ఇగ్నైట్ అయింది. వెహికల్ లాంచ్ ప్యాడ్ నుంచి లిఫ్ట్ అయింది. All the radars and the telemetry systems are tracking the vehicle. ఆ మంట వచ్చింది చూడండి, అక్కడే ఫెయిల్ అయింది. ఇంకా చూడండి, రాకెట్ వంగిపోద్ది, అందుకో బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు కింద గీత వస్తుంది. యాక్చువల్గా అది పైకి పోవాలి. ఆ కింద గీత వస్తుంది అంటే అది పడిపోతుంది. ఎన్ని సెకండ్లు? లెస్ దాన్ 60 seconds. ఒక్క నిమిషమే పైకి వెళ్ళింది. అది 20 నిమిషాలు ఫ్లైట్. అది 20 నిమిషాల వరకు సక్సెస్గా వెళ్తేనే ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్తుంది. డిజాస్టర్. ఆ తర్వాత ఫెయిల్యూర్ ఎనాలిసిస్ అని ఒకటి ఉంటుంది మాకు. ఫెయిల్యూర్ ఎనాలిసిస్ సక్సెస్ అయినా ఉంటుంది, పోస్ట్ ఫ్లైట్ ఎనాలిసిస్ అని. ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ ఎనాలిసిస్ ఉంటుంది, దానికి ఒక కమిటీ ఉంటుంది. తప్పులు దాచిపెడితే ఎప్పుడూ రాకెట్లు ఫెయిల్ అవుతూనే ఉంటాయి. వేరే వాడి తప్పు మనకెందుకు రా, వాడిని ఏమని అంటే మనకి విరోధం ఎందుకు అనుకోరు. ఇది నీలో ఈ తప్పు ఉన్నది, నీ సిస్టంలో తప్పు ఉన్నదని నేరుగా చెప్తారు. వాడు ఒప్పుకోవాలి, సరిచేయాలి. ఆ రీతిగా ఉంటుందన్నమాట. ఇంత పెద్ద డిజాస్టర్ చెప్పాను కదా. కొన్ని వందల కోట్లు, కొన్ని వేల మ్యాన్ అవర్స్, ఎంతోమంది సైంటిస్టు, ఇంజనీర్స్ రాత్రి మగళ్ళు కొన్ని సంవత్సరాల కష్టపడితే ఒక రాకెట్ తయారవుతుంది. ఫైనల్గా అనాలిసిస్ చేస్తే దీనికి కారణం ఏంటో తెలుసా? 12కి 14 ఎవరైనా ఫిట్టర్స్ కానీ మెకానికల్ పీపుల్ ఉంటే 12 mm బిట్టు, 14 mm బిట్టు. మీకు కూడా తెలుసు, గోడలకు రంధ్రాలు వేసేటప్పుడు పెద్ద రంధ్రం వేయాలంటే పెద్ద బిట్టు వాడతాడు, చిన్న రంధ్రాలు చిన్న బిట్టు వాడతాడు. దాన్ని 12 mm 14 బిట్ అంటారు. రకరకాలు. 12 mm సైజు ఒక బిట్టు, 14 mm సైజు ఒక బిట్టు. ఈ రాకెట్ స్టాప్-ఆన్స్ 4 ఉంటాయి. ఈ 4 12 mm బిట్ తీసుకొని దానికి రంధ్రం వేయాలి. లోపల ఫ్యూయల్ మండినప్పుడు ఆ థ్రస్ట్ అంతా కూడా బయటకు వస్తుంది అనమాట. 12 mm బదులు ఆ సమయానికి అది అక్కడ లేదో ఏమో ఒకడు 14 mm తీసుకొని రంధ్రం వేసాడు. దానికి ఎంత డిఫరెన్స్ అండి? 12కి 14కి 2. బట్ 12 స్క్వేర్ 14 స్క్వేర్ ఎంత? ఏంది అంకుల్ మ్యాథమెటిక్స్ చెప్తున్నాం, మేము తప్పించుకునే ఇక్కడికి వచ్చాము. 12 square is 144, 14 square is 196. What is the difference? 52 is the difference. Pi r square. ఇక్కడ రెండే చూసావు కానీ యాక్చువల్గా థ్రస్ట్ పై ఆర్ స్క్వేర్. అది ఈ పై ఆర్ స్క్వేర్ దాని యొక్క ఏరియా. ఆ రంధ్రంలో గుండా
ట్రస్ట్ వచ్చినప్పుడు 4 మోటార్లు చూడండి, ఇక్కడ 4 కాళ్ళు నడుగు 4 మోటార్లు ఉన్నాయి. అవి 3 144 ట్రస్ట్ వస్తుంటే ఇది 196 వచ్చింది. ఈ 196 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ 4 పట్టుకున్నారు, ఒకడు పైకి ఎత్తేసాడు, ఆల్రెడీ వంగిపోతుంది. 196 ఇంత బయటికి వెళ్ళిపోతూ ఉంటే 100 సెకండ్లు రావాల్సిన ట్రస్ట్ 60 సెకండ్లకి అయిపోయింది. ఇది 0 అయిపోయింది, అవి ఇంకా మండుతున్నాయి. ఇందాక అటు ఒరిగిన వెహికల్, ఈ వెహికల్ అంతా ఇటు ఒరిగిపోయింది. ఒరిగిపోయి ముక్కలైపోయింది, అక్కడే ముక్కలైపోయింది. ఇంకా మెయిన్ కోర్ మండుతూనే ఉంది. అది సముద్రంలో పడింది. గుండెలు కొట్టుకుంటా ఉన్నాయి సైంటిస్టులకి. అది వచ్చి ఏ బిల్డింగ్ మీద పడిద్దో, అడవిలోకి వస్తే అడవి తగలబడిద్దేమో. దేవుని దయ వల్ల అది తిరగల, సముద్రంలోనే ఒక తారాజోలాగా అది దాంట్లో ఉన్న ఫీల్ అంతా అయిపోయే వరకు. కనుక ఎలాంటి డిజాస్టర్స్, ఒక్క వ్యక్తి యొక్క పొరపాటు. వాడేమంటాడు, నేను చేశానయ్యా. మీరు తర్వాత ఏం చేశారు, ప్రెషర్ టెస్ట్ చేశారు కదా, అప్పుడు మీరు చూసుకోలేదా? ఈయన సంతకం పెట్టాడు, ఆల్ 4 ప్రెషర్స్ ఆర్ ఈక్వల్, బాగున్నాయి. కొంచెం తేడా ఉందనుకో, ఎందుకు ఇంటికి అనవసరంగా అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే అది చూడడానికి ఇనిషియల్గా పెద్దదిగా కనబడదు, పెద్ద నష్టంగా కనబడదు. అది అర్థమైంది ఈ మాట? కనుక ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ మేము బయటికి చెప్పకూడదు. అయినా సరే ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటాం, దాన్ని సరి చేసుకొని నెక్స్ట్ ఫ్లైట్లో సక్సెస్కి వెళ్తాం. ఆ రీతిగా సాగిపోతూ ఉంటుంది రీసెర్చ్ అనేటువంటిది. కనుక విశ్వాస జీవితంలో ఫెయిల్యూర్ ఉండవని కాదు, కానీ ఫెయిల్యూర్ సంభవించినప్పటికీ దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. మనం అక్కడే ఆగిపోకూడదు. తిరిగి లేవడానికి మనం ప్రయత్నించేవారుగా ఉండాలి, తిరిగి ప్రభు వైపు చూడాలి. కనుక ఈ రీతిగా మనం ఏం చూస్తున్నామంటే, ఒక చిన్న పాపము బిసెట్టింగ్ సిన్, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. ఏవేవో పెద్ద పెద్దవి అనుకోకండి. బంధువుల ఇంటికి వెళ్ళావు, స్నేహితులు, నేను బైబిల్ చదివితే వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకుని బైబిల్ చదవడం మానేసావు. ఇంటికి వెళ్ళినా చదువుకుందామని అనుకున్నావు, వారం అయింది, ఇంటికి వచ్చావు, ఏం పర్లేదులే బాగా చదువుకోకపోతే ఏమైంది, అంతే. అనుదిన ధ్యానం పోయింది, ప్రార్థన పోయింది, అక్కడ ఆరంభమైంది పతనము, డిజాస్టర్. కనుక సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏమి, వారు మందిరానికి పోకపోతే క్రికెట్ ఆడుకుందాం అనేటువంటి ఆలోచనలు, లేకపోతే ఇంకొక పని చేసుకుందాం అనేటువంటి ఆలోచనలు. ఇది పాపములాగా కనబడవు అసలువి. అదేమంత ఘోర తప్పిదంలా కనబడదు, కానీ చివరికి వచ్చే పరిణామాలు, ద కాన్సిక్వెన్సెస్ ఆర్ వెరీ వెరీ బిట్టర్, బహుచేదుగా ఉంటాయి, డిజాస్టర్స్గా ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోండి. ఆ తర్వాత మనం చూసినప్పుడు విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం పడిపోవడానికి, అపవిత్రపరచబడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క, ఇక్కడ ఎస్ క్యాపిటల్ వేయడం మర్చిపోయాం, రిఫ్యూజింగ్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్. హెబ్రీ 10:29 చూడండి. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. చదవండి ఎవరైనా, హెబ్రీ 10:29 త్వరగా. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించి, కృపకు మూలమైనటువంటి ఆత్మను తిరస్కరించడం. చూడు, నీ ఆత్మీయ జీవితంలో పతనం ఆరంభమైంది. కొద్ది కొద్దిగా దిగజారిపోయేటువంటి స్థితిలోనికి వచ్చావు. పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నేను సంధిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ ఆత్మ మాట్లాడుతూ ఉంటే తిరస్కరించావు. చాలా రకాల కారాలు ఉన్నాయి, కారాల గురించి మీకు చెప్పను. అందులో ఒక కారం ఏంటంటే తిరస్కారం. దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతూ ఉంటే తిరస్కరించావు. 2 దినాలుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు నువ్వు పడిపోయినావు, లేక పతనమైపోయేటువంటి దిశలో ఉంటున్నావు?
నేను తిరిగి సమకూర్చడానికి దేవుని ఆత్మ నేను సంధిస్తున్నాడు. దేవుని ఆత్మ నేను ఒప్పిస్తున్నాడు. నిన్ను వెంటాడుతూ ఉంటున్నాడు ఆయన. అయినను ఆత్మను ఎదిరిస్తున్నావు నువ్వు. అందుకు ఇంకనో పాపంలో కూరుకుని పోయేవాడుగా ఉంటావు. దేవుడు మన యందు ఇచ్చిన ఆత్మ మత్సరపడతాడు మన యందు. ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని మరొక దానికి ఇచ్చినప్పుడు. కనుక పరిశుద్ధాత్ముడు మనను పరిశుద్ధత యొక్క అనుభవంలోని తీసుకుపోవాలి. అంతకంతకు పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోని తీసుకువెళ్ళాలని ఆయన కోరుతూ ఉంటే, ఆయన యొక్క స్వరాన్ని మనం ఏం చేస్తున్నామంటే తిరస్కరిస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా ఉన్నట్లయితే పతనము, అపవిత్రతకు కారణమవుతుంది. ఇంకొక మాట చూస్తే హెబ్రీ 12:16 మనం చదివాం. దయచేసి చూడండి. హెబ్రీ 12:16 చదవండి ఎవరైనా ఒకరు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషియా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పూట కూటి కొరకు. ఏంటి అంకులు, మేమెందుకు అమ్ముతాం అంకులు? వాడంటే అమ్మేశాడు, ఏషావు బర్త్ రైట్ అమ్మేశాడు, జ్యేష్ఠత్వ హక్కు అమ్మేశాడు, నేనెందుకు అమ్ముకుంటాను అంకులు అనుకుంటున్నావేమో. ఒకసారి నేను పరిశీలించుకో. కొన్ని సంవత్సరాల క్రితం సంఘంలో సేవకులు పెద్దలకి క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉండాలి అని మన పెద్దలు అప్పుడు తీర్మానం చేశారు. దాదాపుగా 7-8 సంవత్సరాల క్రితం క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళ సంఘ పెద్ద. సేవకులకు కూడా కొంతమందికి లేదు, వాళ్ళకు ఉన్నవో లేవో చూడండి అని అడిగారు. సరే, ఒక ఆయన నన్ను అడగలేక అసలు ఈ పూర్ణచంద్రాకు ఉందా అని అడిగాడంట. ఆయన వచ్చి నన్ను అడిగాడు, ఏంటి బ్రదర్ నీ క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉందా అని అడిగాడు. అప్పుడు నేను అన్నాను, ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. నేను సేవకుడు కాకముందే, ఉద్యోగంలో చేరకముందే, స్టూడెంట్గా ఉన్నప్పుడే నాకెవరు చెప్పకుండానే దేవుని ఆత్మ నాకు బోధించిన దాన్ని బట్టి నేను ఎంఎస్సిలో చేరేటప్పుడు రిలీజియన్ దగ్గర నేను క్రిస్టియన్ అని రాశానండి. ఆ రీతిగానే మా పిల్లలు క్రిస్టియన్ ఉంది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే నేను క్రైస్తవుడను. నేను క్రైస్తవుని అయ్యుండి యేసుప్రభుని వెంబడిస్తూ మరొక మతం అని నేను ఎట్లా రాసుకుంటానండి? ఇవన్నీ ఏమి లేనప్పుడే దేవుడు నాకు కృప ఇచ్చాడండి అని చెప్పాను. ఒక పూట కూటి కొరకు ఈ లోకంలో కొంత గెయిన్ రావచ్చు. క్రైస్తవుడు కాదు అని చెప్పుకుంటే కొంత ఫిజికల్ గెయిన్ రావచ్చు, ఒక ఉద్యోగం రావచ్చు, ఒక సీట్ రావచ్చు, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. వాటి కొరకు ప్రభువు యొక్క నామాన్ని ఏ రీతిగా మనం తృణీకరిద్దాం? తృణీకరించవద్దు. ఆ రీతిగానే ఉద్యోగం చిన్నది, కుటుంబం పెద్దది, ఎట్లా బ్రతుకుతాము అని ఆఫీసులో లంచం అనే మాటలు పోయినాయి. ఇప్పుడు అంతా ఫార్మాలిటీస్, న్యూ టెర్మినాలజీ వచ్చిందండి. ఆఫీసులో ఫార్మాలిటీస్ అంటున్నారు ఇప్పుడు దాన్ని. ఫార్మాలిటీస్ ఉంటాయండి కదండి, మీకు తెలుసు కదా. చదువుకున్నోడు పోయినా చదువులేని పోయినా వాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే, చదువులేనివాడి దగ్గర ఎక్కువ తీసుకోరు, చదువుకున్నవాడి దగ్గర తక్కువ తీసుకోరు. ఫార్మాలిటీ అండి ఖచ్చితంగా. ఆఫీస్ ఫీజు, గవర్నమెంట్ ఫీజు 5,600 ఉంటే 5,600 ఫార్మాలిటీ అండి. మీరు మాకు ఎక్కువ ఇవ్వద్దండి అంటారు అన్నమాట. అబ్బాయి ఎంత మంచివాళ్ళరా నిజంగా వాళ్ళు. అది ఫార్మాలిటీస్. సాయంకాలము ఆ గుమస్తా లేకపోతే ఆ అటెండర్ అందరికీ పంచి పెడతాడు. పెద్ద ఆయనకింత, చిన్న ఆయనకింత, ఆయన వాటా 60, ఈయన వాటా 30, ఈయన వాటా 10, ఇట్లా. అవి ఇలాంటివి మన జీవితంలో వచ్చినట్లయితే యవన బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి, మీ జీవితములతో మీరు తృప్తి పొందియుండు. బాప్తిసం తీసుకోవడానికి సైనికులు వచ్చారు. యోహాన్ చెప్పినాడు, అయ్యా మేమేం చేయాలంటే మీ జీవితంతో మీరు తృప్తి పొందియుండు. దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చినాడు, ఒక వ్యాపారం ఇచ్చినాడు, ఒక వ్యవసాయ పని ఇచ్చినాడు అంటే అందులో వచ్చే ఫలసాయం నీ కుటుంబానికి సరిపోతుంది. సరిపోకపోతే ఆయన అడగడమే కానీ ఇలాంటి వాడి కొరకు వెళ్ళొద్దు.
ఏం తమ్ముడా, ఏంటి, ఏం కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తున్నావు, ఏ ఉద్యోగానికి పోద్దావు అంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా వెళ్ళాలనుకున్నాం అంకులు. ఎందుకు అంటే ఏం లేదు అంకులు, సింప్లీ గోయింగ్ మంత్లీ గెటింగ్. ఎందుకు వెళ్ళాలా కమర్షియల్ ఆఫీస్గా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎందుకు వెళ్ళాలనుకుంటాం? సంపాదన ఎక్కువ, సంపాదన ఎక్కువ. జాగ్రత్త ప్రియమైన యవన బిడ్డలారా, మీ జీవితాల్లో యవనస్తులుగా ఉండిన తీర్మానం చేసుకోండి. ఆ పాపపు సంబంధం అనేది శాపగ్రస్తమైంది నాకు వద్దు. దేవా, నీవు నాకు ఏది ఇస్తే అది చాలు. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినే కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము చేయటం మేలు. లంచం తీసుకుని వచ్చి పట్టు చీర కట్టుకొని మందిరానికి వచ్చే కంటే కాటన్ చీర కట్టుకొని వస్తే మందిరానికి రానివ్వని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అర్థమైందా? మన జీతం దేవుడు ఒక ఉద్యోగం నీకు ఇచ్చాడు, ఒక ఆదాయం నీకు ఇచ్చాడు, అది నీకు సరిపోతుంది. సరిపోకపోతే దేవుని అడగాలి కానీ వంకర మార్గాలు వెతుక్కోకూడదు. ఈ రోజుల్లో ఈ టీచింగ్స్ చాలా తక్కువ, చెప్పేవాళ్ళు లేరు. ఒకసారి మలకపేటకి వెళ్తే అక్కడ సంఘ పెద్ద, మీలో చాలామంది తెలుసు, నారాయణ గారు అన్నారు, బ్రదర్ ఈ రోజుల్లో ఎవడు చెప్పేవాళ్ళు లేడవి, అనుసరించేవాడు కూడా లేడు అని. కామన్ అయిపోయింది బ్రదర్, ఇట్స్ ఎ కామన్. లంచం అనేది కామన్ అయిపోయింది. అపవిత్రమైన ఆహారం, దొంగిలించిన నీళ్లు, చాటును తిరిగిన భోజనం, ఈనాడవి తీగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. ఆ తర్వాత అది దేవుని వాక్యం చెప్తుంది, నా మాట కాదు, అది చివరికి వాని నోరు మంటితో నింపబడుతుంది. తీర్మానం చేసుకోండి. మీరు చదివేది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి లంచాలు తీసుకునే ఉద్యోగాల కొరకు కాదు. దేవా, నీ మహిమ కొరకు నేను ఏ స్థలంలో ఉన్నా నీ బిడ్డగా పరిశుద్ధంగా నేను బ్రతకడానికి నాకు సహాయం చేయి. నీకు ఆ కోరికుంటే ప్రభు సహాయం చేస్తాడు. ఏ పరిస్థితి అయినా సరే అపవిత్రమైన ఆహారం కొరకు, కుక్కలు చీల్చిన దాని కొరకు మనం తాపత్రయపడకూడదు. పరిశుద్ధులు, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు గనక కుక్కలు చీల్చిన దానిని మీరు తినక పారవేయమన్నాడు. చూడండి ఆ మాట, పొలములో చీల్చబడిన దానిని కుక్కలకు పారవేయుడి. అంతేగాని ఆయన ప్రజలమైన మనము దాన్ని మనం ఇంటికి తెచ్చుకునేవారుగా ఉండకూడదు. నిర్గమాకాండం 22వ అధ్యాయం 31వ వచనము, 22:31 దయచేసి చదవండి. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయడు. మనం ప్రభుకు ప్రతిష్ఠించబడినాం. ఈ ఉదయకాలం ఆరంభంలో మనం చెప్పుకున్నాము, పరిశుద్ధుడు అంటే ప్రత్యేకించబడిన వాడు, ప్రభు కొరకు ప్రత్యేకించబడినాడు, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద లార్డ్. ఈ ప్రతిష్ఠించబడిన పాత్రనే దేవుడు వాడుకోగలడు. ప్రతిష్ఠించబడిన వారం గనక మనము, పొలములో చీల్చబడింది, ఏ సింహమో ఒక జింకను పట్టుకుంది, రక్తం తాగేసింది, వెళ్ళిపోయింది, అబ్బా జింక మాంసం రా. ప్రభు అంటున్నాడు, అది మీరు తినవద్దు, కుక్కలకు పారవేయండి. మీ ఆఫీసులో వచ్చే అక్రమ సంపాదన, ఒకవేళ మీ నాయన తీసుకొస్తుంటే బిడ్డలు మీరు చెప్పండి, వద్దు మనకది. మీ నాన్నగారు తీసుకొస్తామంటే, మీ అమ్మ తీసుకొస్తామంటే చెప్పు, మమ్మీ మనకది వద్దు అని చెప్పు. మీలో ఎవరైనా అలాంటి ఆ రీతిగా ఉంటే మీ కుటుంబాన్ని బాగు చేసిన వాడు అవుతాను. ఒకసారి మేము ఒక యూత్ మీటింగ్కి ఇలాగనే సేవకులు వచ్చారంటే, ఈ సేవకులు తిండిపోతాడు అనుకొని అందరూ భోజనాన్ని పిలుస్తూ ఉంటారు. ఆయన వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు కోడి చేసి, ఆ తర్వాత మాంసం వండి, ఆ తర్వాత చేప చేసి, ఆ తర్వాత పెద్దదాన్ని చేసి, అన్నీ చేస్తుంటారు అనమాట. వీళ్ళు తిండిపోతాడు అనుకొని. సరే ఏమైతే మాకు ఇంటికి వెళ్ళాం, నేను ఇంకొక ఆయన వెళ్ళాం, ఊరి పేరు చెప్పను. ఓ చాలా ప్యాలెస్ లాగా ఉంది ఇల్లు. భోజనం చేసినాక నేను ఎలాంటి వాడిని అంటే, తెలుగులో సామెత ఉంది, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడు, అలాంటి వాడిని నేను. తిని మౌనంగా రాను. మీరు ఏం చేస్తారు అని అడిగాను అనమాట. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్. ఏం చేస్తారంటే ఆయన అటెండర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో అటెండర్. ఆయన అటెండర్ ప్యాలెస్ కట్టించాడు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు గెజిటెడ్ ఆఫీసర్గా పనిచేసే విశ్వాసులు ఇంటికి స్థలం కూడా లేదు, వాళ్ళు రిటైర్ అయినా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇందాక ఒక బ్రదర్తో మాట్లాడాను, ఏంటన్నా మరి ఏమైనా ప్లాన్ చేశారంటే, ఇంకా సంవత్సరంలో రిటైర్మెంట్ ఉంది,
ఇప్పుడే ఇంటి పైన ఆరంభం చేశాను. 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేస్తే ఇప్పుడు ఆయన ఇంట్లో కట్టుకున్నాడు గెస్టెడ్ ఆఫీసరు. మరి ఈయన కమర్షియల్ ట్యాక్స్ అటెండర్గా చేసి ఇంత భవనం ఎలా కట్టించాడు? సరే, నేను వాళ్ళ పాపతో చెప్పానమ్మా, మీ డాడీతో చెప్పు, మంచిది కాదు ఇది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మరలా వెళ్ళాం అక్కడికి. అదే పాప వచ్చి, అంకుల్ ప్రార్థన చేయండి, మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది. అమ్మ, నేను ఆ దినాన్ని నీకు చెప్పినాను కదా, శాపగ్రస్తమైంది మనకు వస్తే మనకు కీడు కలుగుతుంది అని. సరే, తర్వాత కథ చాలా ఉన్నది. బిడ్డలుగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మేము పనిచేసే ఆఫీసులో ఇందాక మన బొమ్మలు చూపించానే, సిలువ వేసుకున్నటువంటి ఆ వీడియో క్లిప్, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అనేది మా పిల్లలు అసలు మాంసము లేనిది అన్నమే తినరు వదినా అంటదన్నమాట పక్కమ్మతోటి. వాడికి ఉదయం మాంసం కావాలి, రాత్రి మాంసం కావాలి. ఏం ఉద్యోగం ఆయన చేసేదంటే డ్రైవరు. ఒరే, డ్రైవర్ ఉద్యోగానికి వారానికి ఒకసారి మాంసం తినడానికి మనకు చాలదే, వీడికి రోజు ఎడ తింటాడు మాంసము? ఎడ తింటాడురా? పెట్రోల్ అమ్ముతాడు. గవర్నమెంట్ కారులో పెట్రోల్ అమ్ముతాడు. చర్చి ఉంది, ఆదివారం చర్చి మామూలు. ఇందాక చూసాం కదా, అందరి క్రాస్ ఉంది, అందరూ చర్చికి వెళ్ళేవాళ్ళే. పెట్రోల్ అమ్ముతాడు. ఇంటికి తీసుకొస్తే అబ్బా, ఆ మాంసం ఎంత రుచిగా ఉంటుందో, పిల్లలు ఎంత బలంగా ఉన్నారో. సరే, కొన్ని దినాలు అయింది. రాత్రికి ఇంటికి రావడంలో వీడు, నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కథలు కాదు, వాస్తవికమైన సంగతులు. కొంతకాలం అయిన తర్వాత రాత్రిపూట ఇంటికి రావడంలో, ఒకరోజు చూసింది, 2 రోజులు చూసింది, ఏంటో ఇంటికి రావడం లేదు. ఏదో కథలు చెప్తున్నాడు, డ్యూటీ అంటాడు, లేకపోతే ఏదేదో అంటున్నాడు. సరే, చీర తెలుసుకుంది. అర్ధరాత్రి లేచిందేమే, ఈడు ఎక్కడున్నాడో ఆ కాలనీలో, అదే కాలనీ అంతా, అదే ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి బెలుగొట్టింది. బెలుగొడితే ఆ ఇంటి వచ్చి తలుపు తీసింది. తలుపు తీస్తే మా ఆయన ఎక్కడా అని అడిగింది. మీ ఆయన ఏంది మా ఇంటికి రావడం ఏందండి? ఇదిగోవే చెప్పులు, మా ఆయన చెప్పులు ఇవి. అదిగో అక్కడ తగిలిచిన చొక్కా మా ఆయనది. ఇంకా ఇంట్లోకి పోయి వాడిని జుట్టు పట్టుకొని తన్నుకుండా తీసుకొచ్చింది అర్ధరాత్రి. ఆ రోజు తెలీదా నా పిల్లలు మాంసం తిన లేకపోతే అన్నం తినలేని సంగతి? పెట్రోల్ అమ్మి డబ్బులు తీసుకొస్తా ఉంటే ఆ రోజు గద్దించలేదే భర్తని? వాడికి డబ్బు ఎక్కువైపోయి సారాయి తాగడం ఆరంభం చేసి వేరొక గృహంలో వేరొక స్త్రీతో కాపురం చేస్తా ఉంటే ఆ రోజు మెలకు వచ్చింది ఈమెకి. ఎవరయ్యా వీళ్ళు? చర్చికి వెళ్ళే వాళ్ళే, బయట వాళ్ళ గురించి కాదు. అక్రమ సంపాదన. సహోదరులారా, మీరు జాగ్రత్తగా లేకపోతే నీ భర్తకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత డబ్బు? నెలకొకసారి కదా జీతం వచ్చేది, నీ జేబులో డబ్బులు ఎక్కడ? ఎప్పుడో ప్రశ్న వేస్తున్నావా? డాడీ, మన జీతం ఎంత, మన ఖర్చు ఎంత? ఎప్పుడైనా అడిగావా మీ నాయన్ని? మా డాడీ ఎటు సంపాదిస్తే నాకేమి రా? శుక్రవారం ఈనాడు పేపర్లో ఫ్యాషన్ చూసి, డాడీ ఇది కొంటావా చావమంటావా? ఆ ఫ్యాషన్ డ్రెస్లే కావాలా? డాడీ కొత్తగా వచ్చింది బండి, రిలీజ్ అయింది, అది కొంటావా రైలు కింద పడి చావమంటావా? అది ఈనాడు పిల్లలు. ఒరే, మన తండ్రి యొక్క జీతం ఎంత, మన కుటుంబం ఎంత, మన ఖర్చు ఎంత, మన కలిగిన వాడితో తృప్తి చెంది ఉందాం అనేటువంటిది లేదు. వాక్యం వింటానే ఉంటారు, వాక్యం చెప్తూనే ఉంటారు, అన్వయించుకునేది మనకు తెలియడం లేదు. కనుక మనం ఒక దినాన మన నోరు, ఎవరైతే అక్రమమైనటువంటి దానికి ఆశపడి దొంగిలించినటువంటి నీళ్లు తీయగా ఉన్నాయని, చాటును తిన్న ఆహారం రుచిగా ఉందని దానికి అలవాటు పడితే ఒక తర్వాత వారి నోరు మంటితో నింపబడుతుంది. నా మాటలు కాదు ఇవి, దేవుని మాటలు. నేను చెప్పడం లేదు మీకు, దేవుని మాటలు చెప్తున్నాను. కనుక జాగ్రత్త. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పోగొట్టుకొని తాత్కాలికమైనటువంటి సుఖభోగం కొరకు, తాత్కాలికమైనటువంటి బంగారం కొరకు, డబ్బు కొరకు ఆత్మీయమైన ఆశీర్వాదాలను అమ్ముకోవద్దు, మోసపోవద్దు. ఇవన్నీ కూడా మన పతనానికి కారణం. అలాంటి పతనంలో మీరు ఎవరైనా ఉండవచ్చు. అయితే తిరిగి సమకూర్చబడడానికి ఏమైనా మార్గం ఉందా? ఈజ్ దేర్ ఎనీ హోప్ ఫర్ మీ? ఎస్, దేర్ ఈజ్ హోప్ విత్ ద లార్డ్. యేసు ప్రభు యొద్ద ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఉంది. నువ్వు ఎంత ఘోరమైన పాపంలో పడిపోయినా సరే, ఎంత నీచమైన పాపంలో ఉన్నా సరే, ఆయన క్షమించలేనిది ఏదీనో లేదు. నీ పాపము ఎంత పెద్దదైనప్పటికీ ఆయన కృపని పాపమును క్షమించడకు అపరిమితమైనటువంటి ఆయన యొక్క కృప, ఆయన కనికరం. ఆయన ఎద్దుకు వస్తే చాలు. ఏం చేయాలి? నువ్వు చేయవలసిన పని ఏంటంటే టర్న్ అండ్ రన్.
తిరుగు, పరిగెత్తు, ఆలస్యం చేయవద్దు. ఇంటికి పోయినా చూసుకుందాం అనుకోవద్దు. నీవు పాపంలో పడిపోయినావనే సంగతిని ఎరిగి ఉంటే ఆలస్యం చేయవద్దు, వెంటనే చదువు. యెషయా గ్రంథం 55 అధ్యాయం 7వ వచనము. యెషయా 55:7. భక్తిహీనులతో మార్గమును విడిచి దుష్టులు తమ తలంపులను మానవలను, వారి యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. టర్న్, తిరుగు, దేవుని వైపు మళ్ళుకో. దేర్ ఇస్ ఓన్లీ 2 things, టర్న్ ఆర్ బర్న్. తిరుగు లేకపోతే తగలబడు. రెండు సంగతులు. either you have to turn or you have to burn. నీవు ప్రభు వైపైనా తిరగాలి, లేకపోతే నువ్వు తగలబడిపోతావు. అలాగుంటుంది జీవితం. ఈ మధ్యలో ఏదీ లేదు. దేవుని వైపు తిరగడానికి తీర్మానం చేసుకో. ఇక్కడే, రేపు కాదు, మీటింగ్లు అయిపోయినా కాదు, ఇప్పుడే ఆయన వైపు తిరుగు, ఆయన వైపు మళ్ళుకో. ప్రభు అంటున్నాడు, నా వైపు మళ్ళుకో. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. టర్న్, ప్రభు వైపు తిరిగి ఏం చేయాలో తెలుసా? యు హావ్ టు రన్. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. సామెతలు 18:10 చదవండి ఎవరైనా ఒకరు. సామెతలు 18:10. ఇఫ్ యు రన్ టు ద లార్డ్ యు ఆర్ సేఫ్. ఇక్కడ సేఫ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ ఎలివేటెడ్ అబౌవ్ ద డేంజర్. మన కేరళలో వరదలు వచ్చినాయి, మన ఒరిస్సాలో శ్రీకాకుళంలో వరదలు వచ్చినాయి. ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది, వీళ్ళు 10వ అంతస్తులో ఉన్నారు. దేర్ ఈజ్ సేఫ్టీ. వరద ఉన్నది, కానీ దే ఆర్ ఎలివేటెడ్ అబౌవ్ ద డేంజర్ లెవెల్. అది సురక్షితంగా ఉండడం అంటే. ప్రభు నిన్ను భద్రపరుస్తాడు. నీ పక్షంగా నేను తిరగలేను, నీ పక్షంగా నేను పరిగెత్తలేను, మీ అమ్మ నాయన పరిగెత్తలేరు. నీ మట్టుకు నీవే, నా మట్టుకు నేనే. ఇది వ్యక్తిగతమైనటువంటిది. నా చేతిలో పాపం ఉండడం నేను చూచి దాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగి పరిగెత్తితే నేను క్షమించబడతాను, సమకూర్చబడతాను, పోగొట్టుకుని దాన్ని తిరిగి సంపాదించుకుంటాను. ప్రభు బహుగా క్షమించేవాడు. కీర్తన 86లో ఆయన మాటలు, ఆయన వాగ్దానాలు మనం చూస్తున్నాం. మనుషులు తప్పిపోతారు, మనుషులు మాట ఇచ్చి నెరవేర్చలేరు, కానీ ప్రభువు మాట నమ్మదగినవాడు. కీర్తన 86:5. ప్రభువా రెడీ టు ఫర్గివ్ అండ్ ప్లెంటియస్ ఇన్ మర్సీ. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. రెడీ టు ఫర్గివ్, ఫర్గివ్స్ అబండెంట్లీ. బహుగా క్షమించేవాడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నవాడు. మనమైతే చూద్దాం రా నీ మార్పు నిజమో కాదో, వచ్చే వారం చూద్దాంలే అని అంటాం. ప్రభు అలాంటి వాడు కాదు. ఈజ్ రెడీ టు ఫర్గివ్ యూ. నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. రేపు కాదు, ఇప్పుడే. టర్న్ అండ్ రన్ టు ద లార్డ్. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఇప్పుడు ప్రభు ఎదుగు వచ్చిన తర్వాత ఏం చేయాలి? వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకొనడి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు చదవండి. సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఎప్పుడైతే ప్రభు యొద్దకు నువ్వు వస్తావో ప్రభువే నీకు బోధిస్తాడు. ఆయన ఆత్మ నీకు బోధిస్తాడు. ఆయన నీకు నాకు బోధించడానికి ఇవన్నీ ఏర్పాటు చేసింది. దేర్ వీ హ్యావ్ టు లెర్న్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. ఆయన నేర్పించేవాడు.
ఆయన కోప్పడి కొట్టేవాడు కాదు. టీచర్స్ కొడతారు, తల్లిదండ్రులు కొడతారు. తప్పు చెప్తే 2 సార్లు చెప్పాను కదా, ఏం అలవాట్లే తల్లి అవి. ఎన్నిసార్లు చెప్పినా సరే అదే అలవాట్లు అనమాట. ఎప్పుడు ఇక్కడికే బైబిల్ పట్టుకోండి 2 చేతులతో బైబిల్ పట్టుకోండి. మీ చేతులు వేరే పనులు చేయవు. మీ చేతులు వేరే వేరే కార్యాలు చేస్తున్న కారణం ఏంటంటే ఒక చేతితోనే బైబిల్ పట్టుకుంటున్నారు. 2 చేతులతో బైబిల్ పట్టుకోండి. నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకొనడి. కనుక యేసుక్రీస్తు ప్రభువే తన యొక్క పాఠశాలలోనికి మనం చేర్చుకున్నాడు, తన కాలేజీలోకి మనం చేర్చుకున్నాడు. దీని యొక్క ప్రిన్సిపల్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ద్వారా, ఆయన వలన వర్తమానం పొందిన దైవ సేవకులు లేక పెద్దలు, సహోదరులు, వారు మనకు టీచర్స్గా ఉండి నేర్పిస్తున్నారు. వారు మనకు బోధించేవారే కానీ నేర్చుకునేది మనము. ఫ్యాకల్టీ ఎంత మంచివాడైనా సరే, ఒకడికేమో 100 మార్కులు వస్తున్నాయి, ఒకడేమో 0 వస్తుంది. కారణం ఫ్యాకల్టీ యొక్క లోపం కాదు, స్టూడెంట్ యొక్క లోపం. అది పరిశుద్ధాత్ముడు అందరికీ బోధిస్తున్నాడు. అందరికీ ఒకే టెక్స్ట్ బుక్, ఒకే సిలబస్, వేరే వేరే టెక్స్ట్ బుక్స్ లేవు. ఒకే ఒక టెక్స్ట్ బుక్ పరిశుద్ధ గ్రంథం, ఒకే ఒక ప్రిన్సిపల్ పరిశుద్ధాత్ముడు. ఆయన అధీనంలో బోధించేటువంటి సహోదరులు, దైవ సేవకులు మనకున్నారు. అక్కడ మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనము పాపము యొక్క జోలికి పోము. పాపము కొరకైన ఆశ ఉండదు, పరిశుద్ధత కొరకైన ఆశ. అంతకంతకు మనం ఎదిగేవారంగా ఉంటాం. ఎప్పుడైతే ఆ రీతిగా మనం ఎదిగేవారిగా ఉంటామో అప్పుడు మనము దేవుని చేతిలో సిద్ధపరచబడిన పరిశుద్ధమైన యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా మనం ఉంటాం. 2 తిమోతి 2:12-22 మనం చదివిన మాట మరలోగా చదువుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయము 21వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. 2:21. ఎవడైనను పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఎవరైతే ప్రభు యొద్ద నేర్చుకుంటారో పరిశుద్ధాత్ముడు పవిత్రపరుస్తాడు. పరిశుద్ధమైన సేవోపకరణములుగా దేవుడు మనను తీర్చిదిద్దుతాడు. సిద్ధపరచబడిన పాత్రలు, ఘనత నిమిత్తమైన పాత్రలు, యజమానుడు వాడుకునేటువంటి పాత్రలు. బక్సింగ్ గారితో ఉన్నటువంటి ఒక సహోదరు చెప్పాడు, వాళ్ళకి స్థలానికి వెళ్ళారంట. అందరూ బ్రేక్ఫాస్ట్ అయినాక కాఫీ తాగేశారు. అందరు తాగిన గ్లాసులు ఎక్కడ పడేస్తే మనకు తెలుసు కదా, కడిగేవాళ్ళు అప్పుడు ఎవరు ఉండరు. బక్సింగ్ గారికి అలవాటు అంటే వేడివేడిగా ఏది తాగడంట ఆయన, కాఫీ కానీ టీ కానీ చల్లార్చుకొని తాగుతా అంట. అప్పుడు ఆ సహోదరిని పిలిచి ఈ కాఫీ కొంచెం చల్లార్చని చెప్తే, చల్లార్చాలంటే ఇంకో గ్లాసు కావాలి కదా, అటు ఇటు దాన్ని ఈ గ్లాసులో పోస్తే కదా అది చల్లబడేది. వెతుకుతా ఉన్నా అంటే ఎక్కడ చూసినా కూడా మురికి గ్లాసులే కనపడతా ఉన్నాయంట. అప్పుడు ఆయనలో పైన చూస్తే ఒక గ్లాసు సిద్ధంగా ఉందంట, శుభ్రపరచబడిందంట, సిద్ధంగా ఉందంట. అది తీసుకొని అప్పుడు దేవజనునికి కాఫీ చల్లార్చి ఇచ్చానని చెప్పాడు. అవును, సిద్ధపరచబడిన పాత్ర, రెడీ ఫర్ ద మాస్టర్స్ యూజ్. ఎంత ఘనత అది, దానికి ఎంత ఘనత ఉన్నది. కనుక దేవుడు నిన్ను నన్ను ఘనత నిమిత్తమైన పాత్రలుగా వాడుకోవడానికి కోరుకుంటున్నాడు. ఒక దినాన్ని నీవే దైవ సేవకురాలు, ఒకదాన్ని నీవే దైవ సేవకుడవు. నేను మీ దైవ సేవకుడు పాల్ గిడ్యోన్ గారు, ఇంకా మరికొంతమంది 79 నుంచి 82 వరకు మేమందరం హెబ్రోన్లో కాంటెంపరీస్, సమకాలికలం, ఉద్యోగాలు చేస్తున్నాం. యూత్ మీటింగ్ వెళ్ళేంటి వారం. ఆ దినాల్లో మాకు దేవా పిలుపు ఉందని మాకు తెలియదు. ఉద్యోగం చేస్తున్నాం. కొన్ని సంవత్సరాలు దేవుడు సేవకు పిలిచాడు. ఈనాడు ఆయన సేవ కొరకు ఆయన చేతిలో ఉన్న పాత్రలుగా ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా దేవుడే మమ్మల్ని చేశాడు. ఇది మా ఘనత కాదు, ఆయన కోరుకున్నాడు, ఆయన పరిశుద్ధపరిచాడు, తన పాత్రగా వాడుకుంటూ ఉంటున్నాడు. మరి రానైన కాలంలో మీలో ఎంతమంది దైవ సేవకులో మాకు తెలియదు, ఎంతమంది దైవ సేవకులు అంటారుగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచడో మాకు తెలియదు.
ఎంతమంది సండే స్కూల్ టీచర్స్, లేక యూత్ వర్కర్స్, యూత్ కౌన్సిలర్స్, సంఘ పెద్దలు, వాక్యోపదేశకులు ఈ స్థలం అంటే వాక్యం ఎన్ని స్థలాలకు తీసుకెళ్తారో మాకు తెలియదు, ప్రభుకు తెలుసు. ఎందుకు ఏర్పాటు చేసినాడు వీటిని? భవిష్యత్తులో ప్రభు తన యొక్క సేవ కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు నీవు ఆయన చేతిలో ఒక సాధనంగా ఉండాలని ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. అది నీకు తెలియదు, నాకు తెలియదు. దానికి సిద్ధపాటుగానే ప్రభు మనలను ఈ రీతిగైనటువంటి తర్ఫీదులోని తీసుకొస్తున్నాడు. కనుక ఘనత నిమిత్తమైన పాత్ర, కనుక ప్రభు యొక్క అల్టిమేట్ గోల్ ఇన్ సాంక్టిఫైయింగ్ అస్ ఈజ్ టు బి ఎ వెసల్ రెడీ ఫర్ ద మాస్టర్స్ యూస్, ఎ సాంక్టిఫైడ్ అండ్ వెసల్ ఆఫ్ ఆనర్. ఘనత నిమిత్తమైన పాత్ర, దేవుని చేతిలో పాత్ర, దేవుని చేతిలో ఉండే పాత్ర. ఎంత భాగ్యం, ఎంత ఆశీర్వాదం. తీర్మానం చేసుకో, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు. ఒకవేళ ప్రభు నేను సంపూర్ణ సేవ కొరకు పిలుస్తున్నాడేమో, లోబడు. చాలా కష్టంగా ఉండొచ్చు, సేవకు వస్తే చాలా కష్టమని. అవును, కానీ మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ వాటన్నిటిలో ఆయన మనల్ని బలపరిచి వాడుకునే దేవుడు. దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి, భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి, ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, ఈ దీనుని బ్రోచితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. కవిమల రాక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి, కవిమల రాక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి, ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి, నా పాపము తుడిచితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి,
పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. అపరాధములచే చచ్చిన నన్ను బ్రతికించితివి. నన్ను బ్రతికించితివి. ఆడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లిందు. స్తుతి స్తోత్రము చెల్లిందు. స్తోత్రము చెల్లిందు. స్తుతి స్తోత్రము చెల్లిందు. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి. చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి. చెరనను విడిపించితివి. ఆడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లిందు. స్తుతి స్తోత్రము చెల్లిందు. స్తోత్రము చెల్లిందు. స్తుతి స్తోత్రము చెల్లిందు. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. సత్య స్వరూపా నిత్య నివాసి సొత్తుగా చేసితివి. నీ సొత్తుగా చేసితివి. ఆడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లిందు. స్తుతి స్తోత్రము చెల్లిందు. స్తోత్రము చెల్లిందు. స్తుతి స్తోత్రము చెల్లిందు. అన్యుడనై నిన్ను ఎరుగకయున్నను ధన్యుని చేసితివి. అన్యుడనై నిన్ను ఎరుగకయున్నను ధన్యుని చేసితివి. ప్రియపాటన పౌరుల సేవింపను వరములను సగితివి. కృపవరములను సగితివి. ఆడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లిందు. స్తుతి స్తోత్రము చెల్లిందు. స్తోత్రము చెల్లిందు. స్తుతి స్తోత్రము చెల్లిందు. పరలోకపు తండ్రి నీకు వందనములు. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ఆత్మీయ ఆహారం నిమిత్తమై నీకు వందనములు ప్రభువా. దేవా, నీ సన్నిధిలో మేము పరిశుద్ధులుగా ఎదగాలని ప్రభువా, పరిశుద్ధతలో కొనసాగాలని మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు ప్రభువా. ప్రభువా, మాకు ఆత్మీయ ఆహారం అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు వందనములు ప్రభువా. మేము అనుదిన జీవితంలో మేము నీ యొక్క ఆహారం పుచ్చుకొని ప్రభువా మేము దినదినము ఎదుగుటకు సహాయము చేయండి.
దేవా, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడేటువంటి యేసు వైపు చూస్తూ సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము నుండి మేము తప్పించుకుంటకు సహాయం చేయండి ప్రభువా. ప్రభువా, నిజముగా ప్రభువా, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము మేము పరిశుద్ధతలో కొనసాగకున్నట్లు మమ్మల్ని ఆటంకపరుస్తూ ఉంటుంది కనుక ప్రభువా, ఈ పాపం మీద మాకు విజయం అనుగ్రహించండి. ప్రభువా, మీరే మాకు సహాయకుడిగా ఉండి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. అయా, ఎవరైతే ఈ వాక్యమును విన్నారో వారందరి హృదయాలను మీరు దర్శించండి, సంఘమును బలపరచండి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను మీరు బలపరచండి, సంఘంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారును, వృద్ధులైనటువంటి వారును ప్రభువా, అలాగే యవనస్తులను మీరు బలపరచమని వేడుకుంటున్నాను. అయా, మా సంఘమును మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి ప్రభువా. భవిష్యత్ కాలంలో మీరు వాడుకున్నటకు అర్హమైనటువంటి పాత్రగా తయారు చేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. దేవా, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అంటున్నారు ప్రభువా. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడు ఎత్తుకొనిడి, నా యొద్ద నేర్చుకునిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నారు ప్రభువా. నీవే మాకు అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ పాఠాలను నేర్పించమని వేడుకుంటున్నాను. అయా, నీ స్వారూప్యతలోనికి మమ్మల్ని మార్చమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. అయా, సంఘమున ప్రతి వారిని ప్రభువా మీరు దర్శించండి. అయా, మీరు వాడుకున్నటకు కావలసినటువంటి అర్హమైనటువంటి పాత్రగా, సిద్ధపరిచినటువంటి పాత్రగా మమ్మల్ని ఉంచుకొనమని, అయా మీ సేవ జరిగించుటకు మమ్మల్ని వాడుకొనమని ప్రభువా. ఎందరైతే ఈ వాక్యాన్ని విని వారి యొక్క జీవితాలను మలుచుకున్నారో, వారి యొక్క జీవితాన్ని మార్చుకున్నారో వారందరి చుట్టూ నీ యొక్క ఆత్మను ఉంచి, వారందరిలో ప్రభువా నీ యొక్క పరిశుద్ధతను కుమ్మరించి ప్రభువా, అయా మీరు వాడుకున్నటకు అర్హమైనటువంటి పాత్రగా ప్రభువా వారిని సిద్ధపరచమని, అనుదిన జీవితంలో వారిని ప్రతి దినము పరిశుద్ధపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఈ మా మనవులు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనకును సకలలోక పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమెన్.